శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై నమో నమ. ఈరోజు వీడియోలో జ్యేష్ఠ నక్షత్ర జాతకుని గుణగణాలు ఎట్లా ఉంటాయి ఏమిటని తెలుసుకుందాం. ఈ జ్యేష్ఠ నక్షత్రం ముందుగా వృశ్చిక రాశిలోది. ఈ 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, ఈ రాశికి అధిపతి కుజుడు అవడం వల్ల జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి కొంచెం కోపం అధికంగా ఉంటుంది. ఎందుకంటే అది కుజరాశి అవటం వల్ల. అట్లాగే ఇది బుధ మహాదశ అవడం వల్ల ఇది దశాశేషం 17 సంవత్సరాలు. అది పాదాన్ని బట్టి మిగిలిన దశాశేషం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ ఇట్లా వరుసలు వస్తాయి. అయితే బుధుడు తర్వాత వచ్చేటువంటి శుక్రుడు, తర్వాత చంద్రుడు, తర్వాత రాహు, ఇవి 3 కూడా విపత్తు ప్రత్యక్ష నైదంతార దశలు. ఈ ప్రత్యక్ష విపత్తు నైదంతార దశలు ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆయుర్దాయానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, శారీరక మానసికమైన సమస్యలకు సంబంధించి, కొంచెం కుటుంబ సమస్యలకు సంబంధించి ఉంటాయి. ఈ జాతకుడికి విద్య బాగా వస్తుంది, పరిపూర్ణమైనటువంటి విద్యను సంపాదిస్తారు. కుటుంబము, జీవన విధానము, పిల్లలు కూడా సమృద్ధిగా ఉంటారు. ఆయుర్భాగ్యాలు జరిగినటువంటి జాతకం ఇది. 1-2 అంతర్దశల్లో అపమృత్యు దోషాలు ఉన్నప్పటికీ కూడా జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ బలాబలాల వలన ఈ అపమృత్యు దోషం కూడా తొలుగుతుంది. ఈ జాతకుడు అన్ని రకాలైనటువంటి విద్యల్లో కూడా నైపుణ్యత కలిగి ఉంటాడు. హాస్య స్వభావం కలిగినటువంటి వాడు, చాలా కోపిష్టి, గర్విష్టి కూడా అని చెప్పవచ్చు. ఈ బుధ మహాదశ, బుధ నక్షత్రం అవడం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కానీ, సంపాదించేటప్పుడు కానీ వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రూపాయి కూడబెట్టి లక్షలు నిల్వ చేసేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మంచి విద్యావంతుడు, అనుభవం కలిగినటువంటి వాడు. తొందరపాటు స్వభావం కొంత ఉన్నప్పటికీ పనులందుకు కార్యం సాధిస్తాడు. అట్లాగే స్ఫురద్రూపి అని చెప్పచ్చు. మంచి స్నేహితులు కలిగినటువంటి వాడు. కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలిగినటువంటి వాడు. తల్లిదండ్రుల ఎడల ప్రేమాభిమానాలు కలిగి వాళ్ళకి నిరంతరం కూడా సేవ చేసుకుంటూ ఉంటాడు. అట్లాగే ఈ జాతకుడికి ఇది కుజ రాశి అవటం వలన కుజుడు యొక్క అగ్నితత్వమైనటువంటి సంబంధమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. సొంత గృహం ఉంటుంది, సొంత వాహనం ఉంటుంది, మంచి విద్య, సంతానం మంచి అభివృద్ధిలో ఉంటారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటాడు. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క నక్షత్రం జన్మించినటువంటి జాతకుడు సర్వ సుఖాలని కూడా అనుభవిస్తాడు. అట్లాగే ఈ జాతకుడికి శని కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి రోజుల్లో చాలా యోగదాయకంగా ఉంటుంది. స్థితిగతులన్నీ కూడా బాగుంటాయి. అట్లా మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి సంవత్సరంలో శని యొక్క కష్టాన్ని చాలా తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అష్టమ రాశిలో శని సంచారం అవడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు ఈ నక్షత్రానికి సంబంధించి వీడియో చేస్తున్నప్పుడు శని కుంభరాశిలో అర్ధాష్టమ శనిలో సంచారం చేస్తున్నాడు. అదే సమయంలో రాహు పంచమంలో ఉన్నాడు, గురుడు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి గురు రాహుల ప్రభావం వలన అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా శని ప్రభావం తక్కువగా ఉందని చెప్పచ్చు. ఏమైనప్పటికీ కూడా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి శనికి తరచుగా అభిషేకాలు, తిలధాన్యాలు, దానాలు ఇస్తూ ఉంటే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లా ఈ రాశిలో కలిగిన, ఈ నక్షత్రంలో కలిగినటువంటి స్త్రీకి బహుసంతతి యోగం ఉంటుంది. సంతానం కూడా అభివృద్ధిలో ఉంటారు, క్రమశిక్షణమైనటువంటి జీవితాల్లో ఉంటారు. ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలని చేయగలుగుతారు. చాలా ముందు దృష్టితోటి జీవితాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తారు. ఈ జాతకుడికి 1-2 శస్త్రచికిత్సలు కూడా అవసరం అవుతాయి. ఎందుకంటే కుజ యొక్క రాశి అవటం, చతుర్థ రాశి శని అవటం, షష్ఠ రాశి కుజుది అవటం వలన జీవితంలో 1-2 శస్త్రచికిత్సలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది.
ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారు అన్ని రకాలుగా సర్వ సుఖాలని జీవితంలో అనుభవించి సుఖంగా ఉంటారు ఆయుర్భాగ్యాలతో. ఈ నక్షత్రం బుధ నక్షత్రం అవడం వల్ల ఏదో ఒక దశలో కొంత సొంత వ్యాపారం చేసుకుని దానివల్ల కొంత కూడబెట్టినటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇది పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం, 80 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలిగిన నక్షత్రం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి అర్ధాష్టమ శని వల్ల కొంచెం అనారోగ్యం, ఔషధ సేవన, దూర ప్రయాలు, అధిక ఖర్చులు ఉంటాయి. కాబట్టి శనికి ఒకసారి శాంతి చేయించుకుంటే సరిపోతుంది. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.